మూడవది, సాయంత్రం 7 గంటలకు తల్లిపోయిన వెంటనే 12 గంటల వరకు కూడా దానికి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయలేదు. ఒక చైల్డ్ మీద పోక్సో అనేది చాలా తీవ్రమైన నేరం, 2012లో వచ్చింది చట్టం. ఒక చైల్డ్ మీద అత్యాచార యత్నం జరిగితే ఆమె కన్సెంట్ ఉన్నప్పటికీ కూడా, ఆమె ఒప్పుకున్నప్పటికీ కూడా ఆమె మైనర్ అయితే అది నేరం అవుతుందని యూనివర్సల్ లా చెప్తుంది. ఎనీ కన్సెంట్ గివన్ బై ఎ పర్సన్ అండర్ 18 years ఆఫ్ ఏజ్ ఈజ్ నాట్ ఎ కన్సెంట్ అట్ ఆల్, ఇట్ ఈజ్ నాట్ అడ్మిసిబుల్ అని చాలా చట్టమే చెప్తుంది. మీరు సెక్షన్ 8 చేయాల్సి ఉండే. అదేవిధంగా మీరు ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ బుక్ చేయాల్సి ఉండే. మీరు ఎఫ్ఐఆర్ బుక్ చేయకుండా కరీంనగర్ పోలీసులకు ఉప్పందిస్తే, ఆర్ బండి సంజయ్కి ఉప్పందిస్తే, బండి సంజయ్ కరీంనగర్ పోలీసులను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆయన అక్కడ 2 Town పోలీస్ స్టేషన్లో బాధితురాలిని నిందితురాలుగా చిత్రీకరిస్తూ మీరు ఒక ఎఫ్ఐఆర్ చేశారు. ఈరోజు ఆ తల్లి ఏం బాధపడుతుందంటే, అయ్యా నా బిడ్డను అత్యాచారం చేస్తే నాకు న్యాయం చేస్తారనుకున్నాను తెలంగాణ పోలీసులు, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కానీ నన్ను నిందితురాలుగా మారుస్తారని నేను కలలు కూడా అనుకోలేదు నాయన అని అన్నది ఆమె. ఇలా కరీంనగర్ పోలీసుల నుంచి, కరీంనగర్లో ఉండే బండి సంజయ్ గూండా గ్యాంగుల నుంచి మిమ్మల్ని తప్పకుండా కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేపిస్తాం అని చెప్పి ఫోన్లు వస్తున్నట్టుగా ఆ మహిళ నాకు చెప్పింది. ఆమె శ్రేయోభిలాషులు చెప్పిండ్రు. నిజంగా రేవంత్ రెడ్డి గారు ఇది జరిగితే మీరు ఒక్క నిమిషం కూడా తెలంగాణలో ఉండలేరండి. ఇది జరిగితే మాత్రం మీరు ముఖ్యమంత్రి అర్హత కోల్పోతారు, మీరు హోంమంత్రి అర్హత కోల్పోతారు, మీ లక్షలాది మంది పోలీసుల నుండి లాభం లేదు. ఆ మహిళను ఆ విధంగా పోలీసులు కానీ లేకపోతే బండి సంజయ్ గూండా గ్యాంగులు వేధించుంటే మాత్రం వాళ్ళు భయపడుతున్నారు. ఇలా వీళ్ళు కరీంనగర్లో పట్టపగలే లాఠీలు తీసుకొని కవాతు చేసుకుంటూ కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ను దాడి చేసి ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే కారును ధ్వంసం చేసిన వాళ్ళు రేపు మమ్మల్ని చేయడానికి గ్యారంటీ ఏమన్నది అని భయపడతా ఉన్నారు.